అధ్యాయం చాలా ఒకే ఒక క్లుప్త సందేశం ప్రభు మనకి సహాయం చేయను గాక. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వాక్యం చదివి సహాయం చేయండి. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేస్తున్న ప్రేమగా మా మహాపరిశుద్ధమైన తండ్రి వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. నేను ప్రాణాత్మశలతో మీకు లోనట్టుగా మాకు సహాయం చేయండి. వాక్యం వినుచుండగా వినుబుద్ధిని కలిగించండి. వాక్యం వినకుండా విన్న వాక్యాన్ని అర్థం చేసుకునే వాక్యాన్ని ఆత్మీయంగా మలుచుకోకుండా మాలో మాకు తెలియకుండా మాలో ఎలుబడి చేస్తున్న ప్రతి గలిబిలి ప్రతి పాపస్మైన యుక్తులని యేసు నామములో గద్దిస్తున్నాము. మందిరానికి వెళ్ళాము, వాక్యం విన్నాము, గుర్తు లేదనే ఆ అపాయకరమైన పరిస్థితి మాలోంచి పోనిగా చేస్తున్నాము. గొప్ప జ్ఞాపశక్తి మాకు ఇవ్వండి. వాక్యం పట్ల ఆసక్తి మాకు పుట్టించండి అయ్యా. వాక్యం పట్ల నాకు ఇష్టం కలిగించండి. మేము వాక్యం మీద శ్రద్ధ నిలపకుండా మా మీద ఏర్పడి చేస్తున్న ప్రతి డిస్టర్బెన్స్ కలిగిస్తున్న ఆత్మను యేసు నామములో బంధిస్తూ వినుబుద్ధిగా ఆత్మను నింపమని వాక్యం స్వాధీనం ఉంచుకొని అందరికి కావాల్సిన ఆత్మీయ మన్నాన్ని సిద్ధపరచమని మా అందరితో మాట్లాడి మమ్మల్ని రాకడ కొరకు మీ కృప కొరకు సిద్ధపరచమని యేసు శ్రేష్ఠ నామములు అడిగి పొందుతున్నాము తండ్రి. దేవుడు మనతో మాట్లాడుతున్న చేతులతో దేవుడికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి చక్కగా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 35వ వాక్యంలో అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగిందంట. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అసలు అగ్ని ఎందుకు దిగి రావాలి భూమి మీదకి? అసలు అగ్ని దిగి రావాల్సిన సందర్భం ఏమైనా తెంపొచ్చు కదా. అగ్ని రావాలా? అగ్ని వస్తే అన్ని కాల్చి పడేస్తుంది కదండి. అగ్ని వస్తే అంతా నాశనమే కదండి. ఈ ప్రవక్త ఏంటి ఇలా మెంటల్ ప్రవక్తలో ఉన్నాడు? ఈ ప్రవక్త ఏంటి ఇలాగా తన తాను రుజువుపరచుకోవాలనుకున్నాడా, తనను తాను చూపించుకోవాలనుకున్నాడా అని కాదండి. ఇక్కడ ఆల్రెడీ తెలుసు మనకి ఎవరండి ఈయన? ఫైర్ ప్రాఫిట్, అగ్ని ప్రవక్త ఎవరండి? చెప్పండి, అగ్ని ప్రవక్త అనండి. ఎవరి అగ్ని ప్రవక్త బైబిల్లో? ఏలియా. దేవునికి స్తోత్రం. ఏలియా అనే పదానికి అర్థం చాలాసార్లు చెప్పారు. ఏంటంటారు అది? అమ్మా నీరసంగా పలుకుతున్నారు కలగా యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ సౌండ్ ఉండాలి మరి. దేవునికి స్తోత్రం. యెహోవా కూడా దేవుడే నామం. మన చర్చలో నేను క్రైస్తవులు పోగలిగారు. ఏం బాధపడకండి. దేవుడు దేవుడే అన్నా అనుకో అసలు నరకంలో వేసుకుని చంపేసా పర్లేదు. అరే ప్రభు నామముని ఏమండి కూడా దేవుడు అంటే మనం ఏ రకం నాసిరకం నామాలు కదా క్రైస్తవులు కన్నా ఇంకా డౌన్ పేమెంట్. దేవుడు స్తోత్రం. యెహోవాయే దేవుడు అని చెప్పుడు దేవుడు ఆత్మతో మనల్ని నింపును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఇంటి ధైర్యం మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఏది అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. ఆ ఏలోనే ఉంది అంతా కూడా పవర్. దేవునికి స్తోత్రం. ఆ ఏ ఎవరు కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యహ అని ఒక మాట ఉంటుంది హెబ్రీలో, అంత స్పష్టంగా మనం పలకలేకపోతున్నాం కానీ యహ అనే పదం ఉంటుంది. ఏమండి అదే మన ఉజ్జీవానికి, ఆశీర్వాదానికి, ఆత్మకి కారణం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ మనకు అర్థమేం చెప్పుకున్నాం? యెహోవాయే రావాలి. యెహోవా ఏ దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎదురోడు ఏమైనా అనాలంటే మన పౌరులు కానీ అడిగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు అగ్ని దింపవలసిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఏమండి ఒక దేవుడికి విరోధమైన కార్యం జరుగుతుంది. దానికి ఒక ముఠామేస్త్రం ఉంది. దానికి సహకరిస్తున్న ఒక భ్రష్టుడైన ఏమండి చాలా పేర్లు పెట్టాడు ప్రభు గారు, మనం అనకూడదు కానీ ఏమండి పేరుకి ఇశ్రాయేలు వ్యక్తే దేవుడు పెట్టే కానీ దేవుడు రాజుగా చేస్తే ఒక అన్యరాలు పేరు చేసుకున్నాడు. ఆ వ్యక్తిని ఇప్పుడు రాజ్యం ఎవరిది? దేవుడిది. ఈ వ్యక్తి ఎవరు? దేవుడు పెట్ట. చేసుకో మార్చుకుంటానో చేసుకున్నాడే మనకు దళితులు ఎలా ఒప్పించాడో తెలియదు కానీ ఏమండి ఈ అయ్యగారు ఆమె మార్చడానికి బదులుగా అమ్మగారి అయ్యగారు ఇందులో పెట్టుకుందంటండి, గ్రిప్లో పెట్టుకుంది. గుప్పుడులో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే చచ్చిపోతే ఆమె చంపేది. అన్ని రకాల దరిద్ర విద్యలు ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె పేరే యెజబెలు. ఎవరికంటే ఆవిడ యెజబెలు అనే పదం వినపడగానే ప్రభు యేసు నామములో కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం, కొత్త నిబంధన, పాత నిబంధన
చెప్పండి. కొత్త నిబంధనలో ఆ 7 సంఘాల్లో ఒక సంఘంలో ఉన్న ఆ సంఘ సేవకుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు, బాబు సంఘంలో ఇది భరిస్తున్నప్పుడు నువ్వు యెజబెలు స్త్రీని ఉండనిస్తున్నావు, నీకు నేరంగా ఉండను గాక అన్నాడు, హెచ్చరించాడు. ఇప్పుడు 7 సంఘాలు ఉన్నాయి కదా, స్ఫుర్ణ, పెర్గము, తర్వాత లవోదికీయ అని ఉన్నాయి కదా, తుదియ పట్టణ సంఘాలు. 7 సంఘాల్లో ఒక సంఘంలో యెజబెలు స్త్రీ అంటే ఇప్పుడు యెజబెలు ఏలియా కాలంలో ఉంది, దాన్ని యెహూ అనే ఒక వ్యక్తి చంపేశాడు. ఒక్కసారి చచ్చింది, పేగులు బయటకు వచ్చినాయి. ఆమె ఏలియా ఎలాగైతే ఆమె ప్రవర్తించాడు అలాగే ఆమె రక్తం సముద్రంలో కలిసిపోయింది, కుక్కలు ఆమె తినేసి అంతా అయిపోయింది. కానీ ఎక్కడో పాత నిబంధనలో జరిగిపోయి చచ్చిపోయిన ఈ యొక్క ఏమంటే యెజబెలు మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే అక్కడ ప్రకటన గ్రంథంలో, భవిష్యత్తు పుస్తకమైన ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడే ఆ సంఘ సేవకుడైన వ్యక్తితో అంటున్నాడు, బాబు నువ్వు యెజబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది క్షేమం కాదు సంఘానికి, కుటుంబానికి, దేవుని బిడ్డలకి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అంటే యెజబెలు భౌతికంగా చచ్చిపోయింది కానీ ఆమె స్పిరిట్, ఆమె ఆత్మ ఇంకా ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది. ఇందుకు యెజబెలు ఎవరంటే, యెజబెలు అంటే విగ్రహాలను తినమని ప్రేరేపించేది. యెజబెలు అంటే ఎవరంటే వ్యభిచారం చేయడం ఏం పర్లేదని. వ్యభిచారం ఏంటంటే రంగులతో నిండిపోయి యేసయ్య రంగు చూపించకుండా ఆమె రంగులు చూపించేది యెజబెలు ఆత్మ. దేవుని స్తోత్రం. యెజబెలు అంటే యెజబెలు ఎలా ఉందంటే దానికి 6 చేతులు ఉన్నాయి. యెజబెలు లక్షణం ఏంటి, ఆమె లక్షణం ఏంటంటే రంగులతో నిండిపోయేది. రంగులు యేసయ్య రంగు చూపించదు, ఆవిడ రంగులే. ఆవిడే ఏమైపోవాలంటే అంత మనమే కనపడాలి. యేసయ్య ఎక్కడ వెనకాల ఎక్కడో బాతుని కాడో, కమ్మల గుడి కాడో, పిడకల గుడి కాడో మూనాడు కూర్చోవాలి, ఆయన ఎవరికి కనపడదు. యెజబెలు ఆత్మ లక్షణం. రెండోది ఏంటంటే ఏం కాదు పర్లేదు, చేసే తిని ఓకే ఏం కాదు, వెళ్ళిపో కలిసిపో ఏం కాదు, శరీరంతో ఏం చేయాలి లేకుండా ఆత్మ పరిశుద్ధంగా కాపాడుకోవాలని ఈ విగ్రహాలన్నీ, వ్యభిచారాన్ని, ఈ రంగుల లోకమైనటువంటి ఈ లక్షణాన్ని ఇంపోజ్ చేసి దేవుని అవమానపరిచేది యెజబెలు ఆత్మ. అందుకే ఎంత రోషం లేకపోతే యెజబెలు అనే ఆత్మను నీవు, యెజబెలు అనే స్త్రీని నీవు ఏమండి ఎవరన్నా ఆయన ఉండనిస్తున్నాడు. అటువంటి కాలంలో ఏలియా ఒక సవాలుకరమైన సేవ చేశాడండి. ఆయన పేరే ఏలియా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా లోకం ఏం క్షేమంగా లేదు. ఆనాడు యెజబెలు ఒకటే ఉంది, ఈ రోజు ఎన్నో దురాత్మ సమూహాలు ఉన్నాయి లేవా? మొత్తం లేరండి, లోక సంబంధం లేరా? మన పీడించుకుని మన ఒంట్లో రోగాలు లేవా? మన చుట్టూ మనం ప్రేమించి నమ్మించి మోసం చేసే ఆత్మీయులు లేరా? అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రభు ముందు చెప్పాడు, మేము సాతాను సింహాసన స్థలంలో కాపున్నామని నేను గురించి నేను ఎరుగుతున్నాను. ఆయన తెలుసు ఆయనకి. కానీ ఈ సవాళ్ళని తట్టుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చును కాక. ఎందుకంటే సవాళ్ళు లేకపోతే క్రైస్తవుడే కాదు నువ్వు, శోధన లేకపోతే నువ్వు అసలు మన ప్రభుని చూపించగలమా అండి? ఎందుకంటే ప్రార్థన చేయం కాబట్టి. సమస్యలు ఉంటేనే ప్రార్థన చేయము. చాలా మంది బాగా బండ చేసినంతే కానీ ప్రార్థన రాదు నోట్లో నుంచి. అదేంటో ఏమండి ఆ చచ్చిపోతామన్నా సరే ప్రభు మరి నీ చచ్చిపోతే నీకేమన్నా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనాత్మ ఈ గురించి ఏరియాలో మనం నేర్చుకున్నాం. ఆ యెజబెలమ్మ యెహోవా ప్రవక్తలను బయలు ప్రవక్తలుగా మార్చేసి ఆయన చంపేస్తున్న దినాలలో ఏరియాలో దేవుడు రోషం పుట్టించాడు. దేవునికి స్తోత్రం. రోషం గల ప్రవక్త అయినా మొదట ఎక్కడ ఉండేవాడండి ఆయన? కెరీతు వాగు దగ్గర పునాదించాడు. ఆ వాగు దగ్గర ఏమి నీడ ఏమి లేదు, కానీ ప్రతిరోజు ఉదయం సాయంకాలం కాపుల ద్వారా ఆహారం వచ్చేది, శుభ్రంగా తినేవాడు, మొత్తం మీద ఏదో రకంగా ఉన్నాడు. అక్కడ అయిపోయి నీళ్ళు అయిపోయినాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ప్రమోషన్ ఎక్కడికి వచ్చాడు, సారీ పట్టు ఎదురానికి వచ్చాడు. అక్కడ షెల్టర్ బాగానే ఉంది, వెచ్చగా బాగుంది, కానీ 3 సంవత్సరాలు అంతా ఏంటంటే మాంసం ఏదేమైపోయింది, ఓన్లీ రొట్టె. ఇవాళ ప్రార్థన పెట్టుకుంటున్నాను నేను, మీ అందరికీ జొన్న రొట్టె చేస్తానండి. ఏమంటే అసలు ఏముంటుంది అందులో, తినేసి వెళ్ళిపోవాలి. ఎంతమంది వెళ్తారు? వెళ్తారులేండి, ఒకసారి 2 సార్లు వెళ్తారు. అలాగే 7 వారాలు 7 మంగళవారాలు పెట్టుకుని 7 మంగళ శుక్రవారం పెట్టుకుని ప్రతి వారాలు పెడితే మీ నోట్లో నెగిటివ్ మాట వస్తారా? రాదా? ఇంటికంటే తెచ్చుకుందా పచ్చడే. అందుకే ఆయన ఏలేడు మనం ఇలాగే ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. 3 సంవత్సరాలు ఏ పచ్చడా లేకుండా తాజా రొట్టె తిన్నాడంటే చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆదివారం లేదా సోమవారం స్పెషల్ లేదనే వారందరికీ ఇది ఒక హెచ్చరిక. దేవుడికి స్తోత్రం. అసలు మనం తినేదే మనకి ఎక్కువ. చాలా మందికి ఆహారం బాధపడతారు లేదండి. కొంతమంది ఆహారం పెడితే బాగుండు, ఈరోజు భోజనాన్ని పిలిస్తే బాగుండు, అసలు ఈ నెలలో అసలు శుభ్రమైన కూర 2 రోజులు 3 రోజులు కాకుండా వేడివేడిగా వండుకుని తిని అన్నాలైంది అనుకునే వాళ్ళు ఇంకా లేరనుకుంటున్నారా? చాలా మంది నాకు తెలియట్లేదు. అది నేను తిండి గురించి మాట్లాడలేదు, దేవుని పోషణ బట్టి మాట్లాడతాను.
దేవునికి స్తోత్రం. ఏలియాకి పైన ఏమీ సౌకర్యాలు లేదు కానీ ఆహారం బాగానే ఉండేది. కాకులు తెచ్చిన ఆహారం తింటామండి. ఇప్పుడు కాకులు పెద్ద ముసుగు పడేది అక్కడ. మనం ఇంక కలబడిపోయి రుద్రబంధం నడిపేసి మసలేసుకోవడం చేద్దామా? అది మనిషితో గేదో ఎవరు తెలుసు. చీయాలకడం అదే తింటున్నారు రోజున. దేవునికి స్తోత్రం. మీరు తినే చెత్త తినే అయ్యే కాస్ట్లీ. దేవునికి స్తోత్రం. మరి సిగ్గుపడకండి. ఎందుకంటే మరి ఏదైనా మాంసం మరి దాఖలేదు మోతేంటి ఏదైనా ఒకటి. దేవునికి స్తోత్రం. సీ అంటే ఎలాగా? సీ అన్నా కాబట్టి మనం దూరంగా ఉంటున్నాం. ఆయన సీతరించుకోకుండా అసలు ఒకటి చెప్పనా, ఏది ఏ రోజు బాబాయ్ అన్నాడండి. అందుకని అభిషేకం తెచ్చగలిగాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా నీలో ఆశ్రయించుకునే స్వభావం, చేతులించుకునే స్వభావం, దేవుడు శ్రేష్టమైన దాన్ని ఎత్తుకుపోయే దాని ద్వారా పట్టుకొచ్చేలా చేసిన, ఇన్ని రకాలుగా ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా నువ్వు ఇంకా చీకొడుతున్నావు. దేవుడిని చేతులించుకునే స్వభావం మనలో పోవట్లేదు, తృణించే స్వభావం పోవట్లేదు. అందుకే మన ప్రాంతం దేవుడి దగ్గరికి లేటుగా చేరండి. దేవుని స్తోత్రం. ఇంకో రకం కాదండి. ఏరియా ఏ రోజైనా ఆ కాకి తెచ్చింది ఎవరు మనిషిదా దొరకుదా గాడిది ఏంటంటే ఓసారి అడిగా వదినా అంటాక వదిలి లేరు పక్కనే. ఎవరు లేరు అక్కడ. దేవుడు ఇచ్చింది నమ్మకంతో కళ్ళు మూసుకుని స్తుతించుకుని వేసాడు లోపల. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుని దాకా. కొంతకాలం అది కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు తాజా రొట్టెని శ్రేష్టమైన విధవరాలింటితో ఆమెను బ్రతికించడానికి దేవుడు ఈయన పంపిస్తే అక్కడ ఆమె బ్రతికింది. ఆమె ద్వారా ఈయన ఆమెను బ్రతికించడానికి దేవుడు ఈయన పంపిస్తే చూడండి, ఆమె బ్రతికింది బాగానే. కొడుకు బతికాడు, ఆవిడ బ్రతికింది. నేను ఒక తప్పు చేశానని ఆవిడ తప్పు ఒప్పుకుంది, క్షమాపణ పొందింది, పునరుత్థాన బలాన్ని పొందింది. చివరికి ఇప్పుడు ఏలియాకి 3-4 సంవత్సరాలు మంచి కాస్ట్లీ ఇంట్లో ఉంటున్నాడు. కానీ ఏమండి అన్నీ ఉన్నాయి కానీ సరైన ఆహారం రోజు రొట్టె కూరలేదు. ఎలా తింటామండి? ఆరోగ్యం ఉంటుంది, బలమే ఉంటుంది. అంటే మనం తినే శరీరం బట్టి ఇప్పుడు మనం బలంగా వస్తున్నాం అనుకోకూడదు. తిన్నాను కాబట్టి మానే తిన్నామంటే నువ్వు తినేదాన్ని బట్టి బలంగా ఉన్నావు అంటే అసలు మనం క్రైస్తవం చెప్పుకోవడం సిగ్గుపడాలి. మనం తినేదాన్ని బట్టి కాదు. తింటున్నాం కరెక్టే, తినాలి కాదంటే తినకుండా కాదు, తింటున్నాం. కానీ మనం తినే ఈ నోట్లోంచి వెళ్ళే ఈ ఒక్క హోల్లోంచి వెళ్ళే ఆహారం ద్వారా పొందే బలం కంటే 2 హోల్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి, ఎందుకంటే ఆహారం తినే అది ఈ సత్యం తెలుసుకోవాలి. మనం రెండు గిర్నీలు ఎందుకు పెట్టలేదు? ఒకటే గిర్నీ పెట్టాడు మనకి. 2 ఏం పెట్టాడంటే ఇవి ఆత్మ సంబంధంగా తీసుకోవడానికి ఆహారం 2 పెట్టాడు, భౌతికంగా తీసుకోవడానికి. దేవునికి స్తోత్రం. నువ్వు తిను, కానీ తిన్నదానికంటే ఎక్కువగా వినాలి. దేవునికి స్తోత్రం. 2 అవసరమే. భౌతికమైన ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం అని కలిగి ఏలియాని రోషపరచును గాక. ఒకటి ఏంటంటే కెరీతు వాగు దగ్గర ఒక అనుభవం, 2వది సారేపదు విధవరాలింట్లో ఒక అనుభవం, 3వది ఎక్కడ దేవుడి గుండాలు. దాని తర్వాత ఏంటంటే ఒక కర్మేలు పర్వతం తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా హాయి. కర్మేలు పర్వతం మీద అక్కడ భోజనాలు లేకపోతే షెల్టర్ లేదని అక్కడ అంతా పోరాటమే పోరాటం. దేవునికి స్తోత్రం. ప్రజలు 2 తలముల మీద తడబడుతున్నారండి. అక్కడ చూసిన ఆగ్రహం, అభిషేకం గల వ్యక్తి కాబట్టి ఏంటంటే కథలు తెచ్చుకుని ఏంటి పరిస్థితి, ఎన్నాళ్ళ బట్టి 2 తలముల మీద తడబడతారు అని వారిని హెచ్చరించినప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు ఒక పక్షంగా, ఈయన ఒకడే ఒక పక్షంగా. ఒకసారి ఆలోచించేయండి. 10 మంది ఏ పడ్డది ఉణుముడు దేవుడు దిగిపోయావు ఏముందా? నీ మొగాడు సొంత కొంప ఉందా, ఇల్లు ఉందా, చుట్టాలు అయితే పడుకోవడం ఇలా డబల్ బెడ్రూమ్ అని మొగాడు ఎగేసి వెళ్ళిపోయి దేవుళ్ళు అన్నారనుకోండి, మనకు మన ఏదో చర్చ రాబోద్ది అవుతుందా? ఒకరితో చెబుతారు సాక్షాత్ వాళ్ళు మన ఫోన్ మూసినా సరే దేవుడు దీవించినగా. కానీ మీరు మమ్మల్ని చంపినా సరే ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? మరి మార్మల్స్ రావట్లేదు, ఎవరు సమాధానం సంవత్సరాలు మారుతాయి, మీరు స్పందన పెరగట్లేదు. దేవుడి స్తోత్రం. ప్రభు మన స్పందన చూసి ఏమండి ఓకే లోకస్తులు అంటే అనుకుంటా ఉంటారు. అనుకోనేమండి, అనుకునే కాలం అది. ఏమండి తుడుచుకునే కాలం, దులుపుకునే కాలం, ఏమండి మనం పరిగెత్తే కాలం అందే. దేవునికి ఒకటి మనం అంతమంది అనుకోలేదా? 100 అనుకోలేదు, మేము అనుకున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ దూరం పెట్టినా సరే ప్రభు దగ్గర ఇప్పుడు వాళ్ళే మనకున్న సంఘ పెద్దలు, సంఘ నాయకులు కొన్ని బైబిల్ వాక్యం చెప్పేసి వేరే స్టేట్ వెళ్ళిపోయి పరిచయం చేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు ఎవరున్నారు రేపు తాడు ఎవరికి తెలియదు. మనమైతే మన సాక్ష్యాన్ని, మన రక్షణను, మన స్థాయిని, మనకు ఇచ్చిన ఆధిక్యతని, మనకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకుంటూ ఏలియా వాళ్ళు ఎక్కడికైనా రెడీ ముందుకు సాగిపోదు గాక. కెరీతు వారి దగ్గరే కొంతకాలం అయిపోయింది. నీరు ఏమండి సౌకర్యాలు ఉన్నాయి కానీ ఆహారంలో పెద్ద క్వాలిటీ లేదు, అయినా సరే అయిపోయింది. మళ్ళా ఎక్కడికండి
కర్మేలు పడుతుంది. అక్కడంతా కూడా యుద్ధమే యుద్ధం. 450 మంది ఒక వ్యక్తిని కెరీతు వారి దగ్గర బాగానే మోసం ఉంది, ఈ సరేపదిలో విధరాలతో ఉంది, కానీ ఇప్పుడు వాగు లేదు, ఆ విధంగా లేదు. ఏదో వీళ్ళందరూ మనం చంపిస్తారు, నాకు ఏదో ఏదో సావటం లేదు, ఏదో నమ్ముకోండి, ఏదైనా ఉంటే అన్నాడంటే అక్కడ యెహోవా దేవుడైతే యెహోవాకి, బయలుదేవుడైతే అని చెప్పేసి 4 అది సెపరేట్ చేశాడు. ఈ రోజున లోకస్తుల్లో మనకు ఒక వైరం వచ్చినప్పుడు మనం ప్రభు పక్షం మనం ఒక్కలనే ఆయన దేవుడు కూడా నిలబడాలి. 450 మంది వచ్చేసి గట్టిగా కొట్టకి నొక్కారనుకోండి, ఏలి ఆయనతో క్లోజ్. దేవుడికి స్తోత్రం. కానీ 450 మందికి అవకాశం ఇచ్చాడు. అండ్ వాళ్ళు ఒక గొయ్యి తవ్వారు, ఏమండి ఆ గోతిలో నీళ్ళు పోసారు. నీకు అదవడం చెబుతున్నాను. దాన్ని కట్లు పేర్చారు. ఒక యుద్ధాలకి ఇచ్చాడు, ఒక ఎదురుని తీసుకున్నాడు. ఎద్దుని చంపేసి దాన్ని దహించి ఏమండి ఆ దాన్ని పెట్టాడు. చూడండి కింద ఏమన్నా కందకం అంటే గొయ్య, ఏమంటే గొయ్యి నుండి ఏం పోసాడండి? నీళ్ళు పోసాడు. నీళ్ళ పైన ఏం పేర్చాడండి? ఆ కట్ల మీద దహించబడిన ఎద్దుని దహించబడి కాల్చబడిన వధించబడిన ఎద్దుని అక్కడ పెట్టాడు. ముందు 400 ఛాన్స్ ఇచ్చాడు. బయలా 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 అని పొద్దు నుంచి మొత్తం మధ్యాహ్నం సాయంకాలం సూర్యాస్తం అయిపోతే ఎక్కడ పడిపోతుంది. 12 గంటలు అందించాడు. ఎవరికి? 450 మంది ఉన్న బయలు ప్రవక్తలకి. మీ బయలు పడుకున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఉన్నాడు ఎటకాలం ఇంకా కోపం చేసి వాళ్ళు కత్తులతో పోసుకుని రక్తాలు చూపించారు. కానీ పైనుంచి ఏం రాలేదండి. అక్కడ కండిషన్ ఏంటంటే ఎవడు అగ్గులు వేయకూడదు. అగ్ని అనేది ఎక్కడి దిగి రావాలి? పైనుంచి రావాలి. వచ్చి ఆ కట్టెలను కాల్చాలి, నీటిని ఆవిరి చేయాలి, ఏమంటే ఆ మాంసాన్ని మొత్తం కాల్చిపడేయాలి. దేవుని స్తోత్రం. అది కండిషన్. అప్పుడు ఎవరు దేవుడు వాళ్ళ దేవుడు అంటూ చూస్తే సాయంకాలంగా అయిపోయింది. అప్పుడు మరలా చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. 36లో అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తలు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేసి, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి నీవు ఈ దినమున కనుపరచుము. చెప్పండి దేవునికి స్తోత్రం చెప్తా. నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నానని ఈ ప్రజలందరికీ నీవు కనపరచుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎక్కడైనా తన వైపు ఆకర్షించుకున్నాడనట్టు లేదు. నీవు దేవుడు ఏం తెలుసుకోవాలి, నేను కూడా నీ సొంతం తెలుసుకోవాలి. ఈ కన్నులు తెరవబడనని ప్రార్థన చేశాడు. అలా ఈ 38లో చూడండి, ఇక్కడ ఒక ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగిందంటే ఆకాశం అగ్ని దిగిందంట. దహన బలి పశువుని, కట్టెలని, రాళ్లను, బొగ్గిని దహించేసి కందకంలో ఉన్న గోతుల నీళ్లను చెప్పడం దేవుడికి స్తోత్రం కదా. అప్పుడు ఏం చెప్తారంటే అప్పుడు దేశానికి దేవుడు ఏం చేసి తెలుసా అండి? పరిచయం చేస్తాడు. చాలాసార్లు చెప్పిన మాట, మనం మన దేశానికి ఎవరిని బయలుపరచాలి? దేవుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం, కట్టుకున్నాం, సంతోషమే. కానీ ఇల్లు మంచిదే, కానీ ఆ కట్టుకుని ఇల్లు కంటే ముందు మీ హృదయం ఎవరు కట్టారండి? కాబట్టి ఆయన సొత్తు. ఈ లోకంలో అన్ని మెటీరియల్ బ్లెస్సింగ్సే. ఇవి ఇల్లు ద్వారా కూడా ప్రభుత్వం తెలుసుకుంటూ కాదట్లేదు. కానీ అనేక మందికి ఏసైనా మనం ఏం చేయాలండి? చూపించాలి, పరిచయం చేయాలి. మనం పరిచయం చేయాలి. అనేక మందికి ఏసైని పరిచయం చేస్తే, ఒకసారి పరిచయం చేసామనుకోండి, ఇంకా మరి దేవుడు నడిపించడానికి కదా. పరిచయం చేయడం వరకే మన పని, ఎవరు ప్రోత్సహించడం వరకే మన పని. నడిపించేవాడు దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఆకాశం అగ్ని దిగి రావడానికి అగ్ని నువ్వు నేను కూడా దింపగలుగుతాం. కానీ మనం ఏమై ఉండాలి? మొదట కెరీతు వాగ్దానము కలిగి ఉండాలి. కెరీతు వాగ్దానం దాక్కోమంటే నేను దాక్కున్నా మామూలు ప్రవర్తన అనుకున్నావా అన్నాడండి. అక్కడ ఇప్పుడు యోనాలాగా కొంచెం తన మాటని నెగ్గించుకున్నాడండి. అట్లానండి, నెగ్గించుకోలేదు. ఇప్పుడు మన భాష చెప్పుకుందామండి. మరి ఈ ఇర్మియా ఎవరనైనా ఏలియా ఎవరైనా మామూలు ప్రవక్త కాదు, అద్భుతమైన ఒక పెద్ద ప్రవక్తలో ఒక గొప్ప ప్రవక్త. ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి. నేను దాగున్నా నువ్వు గొప్ప దేవుడు అయితే చూపించుకో, నేను ఎక్కడ దాగున్నాను? అక్కడ దాగి ఉండి అనుభవం కలిగి ఉన్నాడు ఏలియా. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభులో దాగి ఉండే వాక్యంలో సమాసంలో నిన్ను నువ్వు దాచుకునే అనుభవం కలిగి ఉంటే దేవుడు ఆకాశం నుంచి అగ్ని ఏది అడిగినా దింపుతాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఏది రాలేదు, ఏదో దాక్కుంటే కదా నిన్ను చూపించేసుకున్న పది దానికి ఏ సైడ్ చూపిద్దాం. ఈ సంవత్సరం మనలో ఈ అనుభవం వచ్చింది కాక మనం దాగి ఉండాలి, మనం మరుగై ఉండాలి, మనం మసకైపోవాలి, దేవుడే ప్రత్యక్షం అవ్వాలి. దేవునికి స్తోత్రం. బుద్ధిని కూడా మార్చిన దేవుడు ఆయన. కాకు బుద్ధిని మార్చలేదండి. కాకు బుద్ధిని మార్చిన దేవుడు మానవ బుద్ధిని మార్చడండి.
ఎందుకంటే కాకి మామూలుది కాదని, ఎత్తుకుపోయే పొందది, తలుగుపోయే పొందది. కానీ ఎటువంటి బుద్ధులనైనా మార్చగల దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. బుద్ధులు మార్చింది, పరిస్థితులు మార్చగల దేవుడు. కాబట్టి మనం దాగి ఉండగలిగితే ఒక అద్భుతమైన కార్యం చేయడు గాక. అక్కడ అసహ్యపడలేదు, ఒక పాయింట్. రెండోది ఏంటంటే సారేపదిరాలకు వచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఏమంటారు ఇట్లని మరమరింగు ఏంటంటే సొనిగొణిగులు. సగం మంది వచ్చారు మన పెద్దల కాలంలో సనిగొణిగులు కనుక, అవునా కదండి. సనికి ఎవడవుతాడంటే నీకు ఇష్టమైతే ఏదో చేయలేదు, సోమని నోరు మూసి ఉండాలి తప్ప అన్నాం అనుకోండి అనవసరంగా పోతాం. ఇంతవరకు సరుకు తగ్గుతుందని అర్థం. దేవుని స్తోత్రం. ఏలియా ఇంట్లో ఎక్కడా కూడా ఈమె బతికింది, వీళ్ళు కొడుకు బతికాడు, వీళ్ళు అన్నీ బాగున్నాయి, 7 మరి 3.5 సంవత్సరాలు ఏంటి పోషించలేవా ఈ ముసలాన్ని, ఈ మాత్రం ఎన్నాళ్ళు ఏం బలం ఉంటుంది, ఉట్టు రొట్టి తింటే ఏ బలం ఉంటుంది, ఏ బలం ఉంటుంది, ఎక్కడ సనగలేదండి. దేవునికి స్తోత్రం. మొదటేమో అసహ్యపడలేదు మజిలీ దగ్గర. ఈ సారేపతి విధాల ఇంట్లో మాత్రం ఎన్నో అద్భుతాలు జరిగినా ఈ సరైన ఫుడ్ లేక ఏదో సెపరేట్ రొట్టించినా సరే సనగలేదు. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే కొరిమేలు కొండ దగ్గర నాకు ఎందుకు ఎలా సత్తే, నాకు ఎందుకు, నాకు మాత్రం ఏమవుతుంది, 3 సంవత్సరాలు ఏం పెడతాడు దేవుడు, నాకు ఏం చేసేద్దాను, ఎంత అవసరం, ఏదో మీ ఇష్టరా బాబు, యజమాని మా ఇష్టం, ఏదో చేసుకో, మా దేవుడు నేను కాపాడుకుంటాను అన్నాడు. అక్కడ 450 మంది కొరకు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. యజమాని చావాలి, అక్కడ ఉండకూడదు. అది అనేక మంది ప్రభుత్వం చంపేస్తుంది, దేవుని సైన్యాన్ని పాడు చేస్తుంది, దేవుని సంఘాన్ని సేవకులు ఏం చేస్తుందంటే సర్వనాశనం చేస్తుంది. ఈమె ఎంతటితో ఈమె క్రియలు ఉండకూడదని చెప్పేసి ఏలియా ఒక వ్రతాన్ని పూడినట్టుగా పూలాడు. దేవుని స్తోత్రం. రోజున శత్రువైన సాతాను తెచ్చిపోతా ఉంటే చేస్తాం పాస్టర్ గారు పెద్దోళ్ళు చూసుకుంటారంటే నువ్వు పెద్దోడు కాదా, నువ్వు ఏ విషయం వచ్చినట్టుగా ఒప్పుకుంటావా? మాట్లాడలేదు ఎవరని, మనం ఎవరైనా చిన్నవాడు ఒప్పుకుంటామా? ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా అట్లా కానీ బయటికి వెళ్ళాక ఏమండి అందరూ కూడా కూర్చొని తీసేసి ఆ బెడ్ మీద కూర్చుంటాం మనం. ఉదయపూర్వకంగా చెప్పండి, మొఖాలు లేపు నడులే వదిలేయండి. మంచి ప్రోగ్రామ్ జరుగుతుందండి, ఎవరో పెద్ద వచ్చాడు కూర్చోబెట్టి కింద కూర్చోన్నాం అనుకోండి, ఇంక పక్కన పని కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏలియా నాకెందుకు అనుకోలేదు అక్కడ. మూడోది ఏంటంటే కర్మేలు పర్వతం మీద ఒక సవాలు ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభు బిడ్డగా నువ్వు నేను ఎదుర్కొన్నావు అసలు సవాలు. ఎప్పుడు మన అప్పులు గోలు, రోగాలు, హాస్పిటల్ గోలు, చెకప్లు గోలు, ఈ గోలే కానీ దేవుని కొరకు నేను అపవాది బెదిరిస్తున్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి చంపేస్తానంటాడంటే వాళ్ళ కోసం సాక్షి చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, ఆ కాలనీకి నువ్వు ఏదో చేసేసి ప్రభువు నమ్మకమని చెబుతావండి, నువ్వు చంచిపడే తింటున్నావు. బిడ్డా కబడదారని బెదిరిస్తున్నాడా? ఆత్మల కోసం ప్రయాసపెడుతున్నప్పుడు నీ ఆస్తుపాస్తుల కోసం, ఆరోగ్యం కోసం ఈ గోళ మనకు ఉన్నాయి, కానీ ఆత్మల రక్షణ కోసం వెళ్తున్నప్పుడు అపవాది బెదిరించే స్థాయికి మనం ఎదిగామా? ఎదగాలి. దేవుడి స్తోత్రం. యెజబేలు అద్భుతం జరిగింది, కందకంలో నీళ్ళు అన్ని జరిగినాయి. మన్నాడు వెంటనే వచ్చిన వార్త 421 గా నువ్వే ఏలియా ఎక్కడున్నావు అని వార్నింగ్ చెప్పగానే ఒక అద్భుతం చేసిన మన్నాడే ఒక కాలు రాగానే ఏలియా గజగజ ఆడిపోయాడు. దేంటండి మాస్టర్ గారు, ఏలియా పెరిగిపోడు కదండి, ఏలియా ఎంత వెయ్యి ఏంటంటే అవును మరి ఆయన పైనుంచి గుడిపడి పీసే కాదు కదా, ఆయన కూడా మన్నాడే. దేవుని స్తోత్రం. 400 మంది రోషన్ ఎదిరించగలిగాడు, కానీ తన ప్రాణం కాపాడుకుని తీపి అతనికి ఉంటుందా అక్కడ ఉంటుంది. కాబట్టి రేగు చెట్టు కింద పడి పడుకుని ఏడుస్తూ ఉన్నాడు ప్రాణం చేసుకోమని. తన దేవుడు విడిచిపెడతాడండి. తను ఒక బలమైన సాధనంగా వాడుకునే వ్యక్తిని దిక్కుమాల మరణాన్ని సాధిస్తాడండి. నువ్వు ఇంతవరకు ఎన్నో కార్యాలు చేసావు, దేవుడి కొరకు ఎన్నో ప్రయాసాలు పడ్డావు, నిన్ను అలా అందరి ముందు అవమానం వాళ్ళు మానిస్తాడండి. నువ్వు ఏంటంటే ఏ విషయంలో ఆశ్రయించుకోక, ఏ విషయంలో సనుకోకుండా కొన్ని దేవుని కొరకు నువ్వు సవాళ్ళు ఎదుర్కొంటున్నావు, అవమానాలు ఎదుర్కొంటున్నావు. నేను దేవుడు అలా రోడ్డు మీద ఒక వ్యక్తిగా విడిచిపెడతాడండి. నీకు ఇల్లు లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, అందరిలాగా అన్ని సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం దేవుడు విడిచిపెడతాడు. అందరిలాగా అన్నీ ఉన్నాయో చూడండి. ఆయన అసలు మనం ఆయనలో ఉన్నామా లేదా, ఆయన కొరకు బ్రతుకుతున్నామా లేదా, ఆయన కొరకు ఏమి ఎదుర్కొన్నామని చూస్తాడు ఆయన. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. మనకి అందరిలాగా అందరికీ అన్నీ ఉండవు, ఎందుకంటే అందరికీ అన్నీ ఇవ్వడు కదా. అబ్రహాంకి ఏమో ఒకటి ఎత్తా శోధించాడు. యోగుకు ఉన్నవాళ్ళు ఒకటి తీసేస్తా ఉంటా, ఒకరు పరీక్ష అండి. అన్ని క్లాసులు ఒకే పరీక్ష రాస్తారా? అబ్బా దేవునికి స్తోత్రం. 10th క్లాస్ లో పేపర్ ఏదే ఉంటుంది, ఎల్కేజీ కూడా ఏముందండి, మాస్టర్ బోర్డు మీద రాస్తా ఉంటే ఏ పేపర్ ఏంటండి, ఇంకా లోపల ఉన్నారా? యాపిల్ కొనట్లేదు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆమె కాబట్టి ఇంకా యాపిల్ ఏమన్నారు పేపర్ అనగానే ఏంటండి
అదే యాపిల్ అంటే 3 రకాలు, అది మామూలు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి జనరేషన్ మారిందండి. ఈ అంచె దినాల్లో ఏలియా వలె ఒక అనుభవం. ఏ అనుభవం అంటే కెరీతు వాగు దగ్గర ఏంటంటే అసహించుకున్న అనుభవం కలిగింది కాక. సారేపతి విధురాలింట్లో ఏమండి ఒక సణుగు, ఒక్కరోజు సణుగు లేదు. కర్మేలు పర్వతం మీద ఎక్కడ ఆయన రోషము తగ్గలేదు. ఎన్ని సవాళ్ళు వచ్చిన. దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అంటే ప్రార్థన చేయవలసి ఉండవలసిన ఒక కనీస లక్షణం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి ప్రభా నాకైతే ఏం పర్లేదు ప్రభా, మా తోడుకోలే కొంచెం ఇబ్బంది, చచ్చిపోతున్నాను ప్రభా, పట్టుకుపోయింది ప్రభా. చచ్చిపోతే నీళ్ళు ఎక్కడెక్కడ నీకు ఏం బాధ లేనట్టు, మాకైతే దేవుడు కూడా బాగానే ఉన్నాం ప్రభు, మరి మా తోడుకోవద్దని పెద్ద నరకమైపోతుంది. మొన్నే 10 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు, ఆయన 10,000 ఉంటే కూడా సాయి ఎన్ని పెద్ద సదనం ఎవరు పెట్టింది. దేవుడికి స్తోత్రం. తోడుకోలు కామా సాయం చేయడం, నువ్వు పేదలు చదివితే దానికి చిరా కదా, కంటూ సౌండ్ కోసం తీసేస్తారు అంతే. ఇలా దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు దేవుడికి మనం చెప్పక్కర్లేదు. అంటే ఇప్పుడు ఈ సౌండ్ బాక్స్ కష్టం ఏంటంటే ఈవిడ చేసి ఎవరికి ఏం పాడాలి, ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనా విధానాలు మార్పు వచ్చింది కాక. మనుషులకి వినపడాలని చేసే ప్రార్థన కనీసం మన రేకులు స్వాపు కూడా దాటమండి. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. దేవునికి స్తోత్రం. ప్రభువుకి వినపడినట్లుగా ఏలియా వలె రోషంతో ప్రార్థన చేయరుగాక. ఏలియా ఈ 3 అనుభవాలతో పాటుగా ఏమంటే కర్మేలు పర్వతం మీద అనుభవాలు కలిగిన వ్యక్తే కానీ ఒక బెదిరింపు కాలం వచ్చినప్పుడు మానవుడు ఇచ్చే భయపడిపోయాడు. కానీ దేవుడు అతను బలపరిచాడు, శక్తిని ప్రయాణించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం అంటే ఒక అగ్ని దింపడానికి ఉండవలసిన లక్షణాలు ఏం చెప్పుకున్నాం. ఒక వ్యక్తికి ఏ విషయంలో మనం ఏం చేసుకోకూడదు అంటే అసహించుకోకూడదు. 2 ఏ విషయంలో మనం సణుకోకూడదు. 3 ఏ విషయంలో కూడా ఏమంటే మాకేం పర్లేదు, బాగానే ఉన్నాయి, దేవుడి కోసం ఇన్ని బాధలా, ఇన్ని అవసరాలా, ఇన్ని సవాళ్ళు మాకు అవసరమా, ఇన్ని ఛాలెంజ్ మనకు అవసరం. మరి 3 ఏంటంటే దేవుడి కోసం నువ్వు సవాళ్ళు ఎదుర్కోవాలి, బెదిరింపులు నీకు రావాలి. దేవుడి కోసం నిలబడ్డందుకు అపవాది నిన్ను ఎప్పుడు ఏడిపిస్తానే ఉండాలి. అలాంటి మనం ఏం చేయలేడు. ఏమన్నా దాన్ని ఆ టార్చర్ను భరించే స్థాయికి ఎదగాలి. ఆమె హల్లెలూయా. ఏలియా టార్చర్లో ఉన్నాడా లేదండి, అంతేగాని ప్రార్థన చేయదు, అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏదైనా విషయాల కోసం మనం రావా యేసయ్యా పంపు నింపు పోని, పంపు నింపు మండిపోను, ఎన్నో పంపుతా నింపుతున్నాయి, వాడేసుకున్నావు, నింపునట్టు తెలియట్లేదు నీకు. పంపునైనా నింపునైనా, పంపునైనా నీకు పంపు కొడతానే ఉంటావు, ఆయన నింపుతానే ఉంటాడు, వాడేసుకున్నావు. మరి ఎప్పుడు మనం నింపలేదండి ఆయన? ఎన్ని విధాలుగా నింపాడు గడిచిన సంవత్సరాలు. స్తోత్రం. మనం వాడేసుకున్నాక పొందుపరట్లేదు, కానీ ఎన్నిసార్లు పంపనప్పుడు నింపకుండా ఎప్పుడే యోజన ఉంచాడండి ఆయన. ఎన్నో రకాలు నింపాడు. దేవుడి స్తోత్రం చెబుదా. ఇక్కడ మన ప్రశ్న, మన యొక్క ఒక వ్యక్తి అగ్ని దింపడానికి ఏలియా మనం 3 లక్షణాలు చూసాం. ఏలియా ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే తోట దగ్గర అనే వాళ్ళకి సమాధానం ఏంటంటే 1 కెరీతు వాగు, 2ది సారేపతి అనుభవం, 3ది ఏంటంటే కర్మేలు అనుభవం. దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాల దగ్గర 3 విషయాలు నేర్చుకుంటే నువ్వు ప్రార్థన చేసిన అగ్ని దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ 1 ప్రార్థన చేసినప్పుడు జరిగింది. ఇక్కడ అసలు విషయం చెప్పి ముగిస్తాను. 38లో ఏంటంటే అతను ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగింది. దేవునికి స్తోత్రం. రాసుకోండి, ఎడ్డికి పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దిగి రావాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ 1 రాసుకోండి. రాసుకుంటుంటే కనుక దేవుని అగ్ని దింపటానికి ఆ వ్యక్తి ఎలా ఉండాలో 3 విషయాలు చూసాం. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అగ్ని భూమి మీద రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? కొన్ని సెట్టింగ్ ఏం చేసుకోవాలి? దేవుని అగ్ని మన మీదకి దిగి రావాలన్నా, భూమి మీదకి దిగి రావాలన్నా, అనేకులు మేము పాపులను ఒప్పుకోవాలన్నా, మన బంధువులందరూ మనలో ఉన్న యేసయ్య మహిమగల ఆత్మను చూడాలన్నా దేవుని అగ్ని దిగి రావాలంటే నెంబర్ 1 చూడండి ఏముంది అక్కడ. 30వ వాక్యం, 82 పేజీ తిప్పండి, కింద లైన్లో 30వ వాక్యం. అప్పుడు ఏలియా చదువుతాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, ఎవరు? ఆ బయలు ప్రభుతో జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును చెప్పడం రోజులు గడికి దేవుని స్వామి చేశారా? దేవునికి స్తోత్రం. దేవుని అగ్ని నీ మీదకు నా మీద దిగి రావాలంటే మొదట మనం బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. రాసుకోండి మొదట మనం. దేవునికి స్తోత్రం. ఏ బలిపీఠాలండి ఇవి? ఆ పండుగకి ఈ పండుగకి కోళ్ళు కుక్కలు కోసుకోవడానికి ఇదివరకు ఏది బలిపీఠాలు కాదండి. మనం ప్రార్థన బలిపీఠాలు. దేవునికి స్తోత్రం. అప్పుడు మేము కూడా నైవేద్యం అక్కడికి కోళ్ళు పట్టుకు తిరిగి వాడల మీద ఆ బలి ఈ బలి వెళ్ళాం.
ప్రభు క్షమించిన కాక. కానీ ఇప్పుడు సత్యం తెలుసుకున్నాం కాబట్టి ఏమండి దహన బలానికి ఇష్టమైనది కాదు. ఏమండి కళ్ళు బాగా కావాలని తురాయి కట్టించుకుని కళ్ళు తాగితే ఒళ్ళు వచ్చేసి అందం వచ్చేసి కడుపు వచ్చేసి పట్టు వచ్చేసి నెరవేరాలిపోతామండి వాళ్ళు. అలా కళ్ళు తాగడం అలాగైంది. కానీ కళ్ళు బాగానేయండి, అదొక దెయ్యం, దేవునికి స్తోత్రం. త్రాగుడొక దెయ్యం, దేవునికి స్తోత్రం. అనేక సత్యము తెలియక చాలా మంది నేను చెప్పుకున్నాను, మీరు కూడా చాలా చాలా పొరపాట్లు చేసి ఉంటారు. ప్రభు తెలియజేసి కూడా అందరినీ క్షమించును గాక. అయితే ఈ రోజున మన ప్రార్థనకు దేవుడు పరలోకం నుంచి అగ్ని దింపాలన్నా సమాధానం ఇవ్వాలన్నా ముందు మనం పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని బాగు చేసుకుందాము గాక. దేవునికి స్తోత్రం. సార్ చెక్ చేసుకుందాం, మన ప్రార్థన బలిపీఠాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ లాగే ఉన్నాయా? 24 లాగే ఉన్నాయా? 23 లాగే ఉన్నాయా? లేకపోతే ఈ సంవత్సరం మనం బలిపీఠాలను రిపేర్ చేసుకున్నామా? అయ్యి చేసి అవన్నీ ఎడ్ చేసుకున్నాం. కానీ అసలు మన ప్రార్థన బలిపీఠాలు అసలు బలిపీఠం అసలు ఉందా ఇంట్లో? మన ఇంట్లో ప్రార్థనా బలిపీఠం ఉందా? ఉంటే ఆ బలిపీఠం ఏమైనా కొంచెం బేట్లు తీసిందా? లేకపోతే ఆ బలిపీఠం పేరు బదులేస్తున్నాం కానీ పైన అగ్ని దిగి రావట్లేదా? మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము ప్రార్థన చేసుకున్నామని బాబాయ్ సౌండ్ బాగానే ఉంది కానీ అగ్ని రావట్లేదు అక్కడ. ఆ ఇంట్లో దేవుడి బిడ్డ లేక భయభక్తులు ఉండట్లేదు అక్కడ. వాళ్ళు క్రైస్తువులనే సోయి ఉండట్లేదు అక్కడ. అనేక మంది క్రైస్తువుల వీళ్ళని అందరూ ఆశ్చర్యపడే పరిస్థితులు వస్తున్నాయి. కొంపను చూసిన ఇంటికి చూసినప్పుడు కొంపన్ననే అనుకోకటి, కొంపనగా సంస్కృతంలో ఇల్లు, దేవునికి స్తోత్రం. కొంపన్న ఇల్లన్నా హౌస్ అన్నా అని ఒకటే, దేవునికి స్తోత్రం. మనం ఏ పేరు కాదు అక్కడ. మన ప్రార్థన బలిపీఠం ఏం చేసుకోవాలంటే అబ్రాహాము గుడారం ఉన్నాడు అంటే ఇల్లేం లేదు, కానీ ప్రార్థన బలిపీఠం కట్టడం ద్వారా ఎవరి పేరు పొందారండి మా మధ్యన? చెప్పండి, మహారాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కనపరిచేది మనం ఉండే స్థలం, లేకపోతే మనకి ఉన్నది ఇంకోటి కాదు, అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే నీ ప్రార్థనా బలిపీఠం నువ్వు బాగు చేసుకోగలిగితే కనుక ఆ ప్రార్థనా బలిపీఠం నిన్ను బలపరుస్తుంది, దృఢపరుస్తుంది, కనపరుస్తుంది, హెచ్చిస్తుంది, ఆ ప్రాంతాన్ని దీవెనగా మారుస్తుంది. ఆమె మన దేవునికి స్తోత్రం చెబుదా. ఒకటి అగ్ని దిగి రావాలంటే ఏలియా వలె మన ప్రార్థనా బలిపీఠాన్ని చేసుకోవాలండి. పట్టుకోవడం కాదు, అందరికీ బలిపీఠాలు ఉన్నాయి, అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన వాళ్ళు ఎవరు ఉన్నారండి? చిన్నపిల్లలు కూడా ప్రార్థన అంటే మనకన్నా సూపర్గా ప్రార్థన చేస్తారండి. దేవునికి స్తోత్రం. ఇంటర్లో ఇప్పుడు చెప్పాను ఆయన లేదంటే ఇప్పుడు ఆమె అంటే మనకి శిశువు అవుతుంది. అంత ప్రార్థనాత్మ ఉందండి అందులో. దేవునికి స్తోత్రం. కట్టడం కాదు, కొత్త కట్టడం ఉన్న వాటిని ఏం చేసుకున్నారండి? రిపేర్ చేసుకోవాలి. మనం సిరాగ్రయ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు అంత ఏ కాలంలో యూజ్ అండ్ త్రో కాలంలో ఉన్నాం. మనం ఏది కూడా కొత్తదానే మనసు వెళ్ళిపోతాం, కొంచెం రిపేర్ చేసుకుందాం. దారం చిక్కడిపోయిందా ఏమంటే ఎక్కడున్నారు వాటి దారిలో పెట్టండి. నిన్నే కొన్నాను కదంటే చిక్కడిపోయిందండి. దేవునికి స్తోత్రం. చిక్కులు తీసి ఓపిక టైం అలా అన్నీ ఉన్నాయి కానీ నాకు అంత తీరిక లేదన్నమాట. సీరియస్గా మొదటి చూడకపోతే టైంకి క్రైస్తవులు మంది చూస్తారు, చూడలేదా? మీరు సైలెంట్ ఉన్నారంటే కొంతమంది చూస్తారన్నమాట. మౌనం అంగీకారంగా బాగా. దేవునికి స్తోత్రం. అది ఉందో లేదో తెలియదు కానీ ఏమంటే చాలా మంది ఏమన్నా మన బలిపీఠాలు బాగోకపోవడానికి ప్రధాన కారణం చెప్పిన సీరియలే. దేవునికి స్తోత్రం. అది నాకైనా మీకైనా ఎవరికైనా ఒకటే. పాస్టర్ గారు టీవీ లేదులే అందుకే సోదరుని అనుకోవద్దు. ఏమండి టీవీ లేకుండా మీ అందరిలో మీరు రావాలొద్దా? మీరు సీరియస్గా ఆ పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు మంచిది పెట్టరా, పాస్టర్ గారు వచ్చారు పొగడి ఉందా సోదరు మీద ఒకసారి ఒక గేప్ వేయించు. ఎక్కడ కూర్చునే అరే అమ్మ పాస్టర్ గారు వచ్చారా రిమోట్ ఎలా పడేది ఎక్కడ పడేదో ఈయన ఎక్కడ పడేసాడు, ఈయన బాగానే ఉన్నాడు చెప్పాడు నేను. ఎందుకంటే ఆయన సేవలకు నచ్చవు, రిమోట్ దాచుకెళ్ళిపోతాడు. కర్మగా ఆటైతే పాస్టర్ గారు వచ్చాడు. ఇది ఎలా ఉంటుందండి అక్కడ? వేరే సీరియల్ అంటున్నాడు. పాస్టర్ గారు ఏమో కట్టమని చెప్పినా కట్టలేదు. అదేనండి మీ బ్రదరు మీరు సరిగ్గా చెప్పాలండి పాస్టర్ గారు. మేమేం చేస్తాం, ఆయనకి ఇష్టమైన ఆయన చూడాల్సి ఏం చేయాలి, మీరు ఈ టైంలో వచ్చారు ఏం చేస్తాం, ఆయన చూసి మేము చూస్తున్నాం. యాక్చువల్గా మేము చూడమండి అయిపోతా. దేవుడికి స్తోత్రం. అసలు ఆయన ఎందుకు దాచాడు రిమోట్? నువ్వు ఎక్కువ ఆడేస్తున్నావని అందుకు దాచుకెళ్ళాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎన్నాళ్ళండి ఆదామవలో తప్పగతులు బతుకులు మారు మనసు పొందుతుంది కాక. సంవత్సరాలు మారుతాయి కానీ ప్రభువులో మనకి సంస్కారం రావట్లేదు. ఇంకా బలిపీఠాలు బాగు చేసుకుందాము గాక. దేవునికి మహిమ కలుగును గాక. టీవీ చూడొద్దట్లేదు, వార్తలు వినొద్దట్లేదు, వాక్యాలు వినొద్దట్లేదు, పాటలు నేర్చుకోదట్లేదు అక్కడ. కానీ వాటి ద్వారా వేటికి ఏమైనా సరే ఏ రకమైన టెక్నాలజీ మన ఇంట్లో ఉన్న తప్పులేదు కానీ వాటి ద్వారా మన ప్రార్థన బలిపీఠాలు పాడైపోతుంది గాక.
చెప్పండి దేవునికి స్తోత్రం. మొదటి దేవుని అగ్ని దిగి రావాలి. మన ప్రార్థన బలిపీఠాలు ఏమవ్వాలంటండి? ఎవరు బాగు చేయాలి? పాస్టర్ గారా? మనమేనా? మన బలిపీఠాలు మనమే బాగు చేసుకుంటే దేవుని ఆత్మకార్యం భూమి మీదకి మన మీద దిగి వచ్చిన గాక. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. 18వ అధ్యాయంలో రెండు మాటలు ముగిస్తాను. చూడండి, ఒక మాట ఉంది ఇక్కడ 38లో ఏముందంటండి, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను ఒకటి ఏంటండి ఏం చేసింది? అగ్ని దిగి దహన బలి పశువులు ఏం చేసింది? మొత్తం కాల్చి పడేసింది. పశువు అంటే ఏంటండి? ఒక జంతువే కదండి. అది పశువుగా దాని మీద పడుకుందా? ఎవడో ఇప్పుడు ఆ రోజుల్లో ఎవరైనా పాపం చేస్తే దానికి మన పాపానికి కొద్దిగా ఎవరిని చంపేవాళ్ళు? జంతువునో పశువునో ఏదో సంథింగ్ గోగునో చంపక పెట్టేవాడు. కానీ ఈ ప్రభు ఈ అంచె దినాల్లో, ఈ ప్రభు రాక దినాల్లో, ఈ నూతన నిబంధనలో క్షమించాలి. పాత నిబంధనలో వేరే జంతువుని పాపానికి బదులుగా వేసేవారు. అలా పోయింది. ఆ జాతి నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ రోజున ఏదైనా చంపి బలిపీఠం పెట్టేవాడు. ఈ రోజున మనమే చంపుకోవాలి. అర్థమైనా? పాత నిబంధనలు ఏదైనా జంతువుని వేసేసి మైసూరు ఎత్తున వేసేయండి రా, నేను చేసిన పొరపాటు చిన్నది అన్నాడు పాస్టర్ గారు, సరే ఏమైనా ఒంగోలు గిత్తలు పెట్టండి అని ఏదో దానికి ఏమండి చేసేసేవాడు. కానీ కొత్త నిబంధనలు అంత సులువు కాదండి. మనమే చంపుకోవాలి. ఎలా చంపుకోవడం మనం? అని అగ్ని పెట్టేసి వెళ్ళిపోయి కూర్చోమనిలాగా మూలవి దేవతలాగా కొంత తీసాలని పని చేసేది. దేవుని స్తోత్రం. నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. హల్లెలూయా. గమనించండి, మన సజీవయాగంగా సజీవయాగం అంటే అర్థం ఏంటి? సజీవం అంటే ఏంటండి? బతికుంటాం. యాగం అంటే ఏంటండి? చంపేసుకోవడం. అంటే బ్రతికుండగా మనం ఎలా చంపుకుంటాం? వాక్యమని ఖడ్గం ద్వారా. దేవునికి స్తోత్రం. సమోసా అంటాడు. స్మెల్ వచ్చేస్తాం, తినకూడదు. సమోసా తింటే మనకి వెంటనే వంద అయిపోతుంది. తెలుసు మనకి. ట్రైన్ అంతా తిట్టుకుంటే 2-3 సార్లు చేసాం. కానీ తట్టుకోలేకపోతాం. సమోసా వేడి సమోసా అంటాడు. వెంటనే తిన్నగానే కొంచెం చిన్న ముక్క తింటాను, పక్కన తింటాను. ఆ చిన్న ముక్కలు జీవితంలో మర్చిపోతారంటే మన చుట్టాలు అనుకున్నాడు. పడదన్నా యాక్చువల్గా మరి పడడం ఎందుకు తిన్నామంట? కరెక్ట్గా మన దగ్గర ఉంటాయి కదా. అది పడని తింటే జీవితంలో మనం ఎవరు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన రియాక్షన్స్ అలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. తిందని తెలుసంటండి. అసలు ఆవిడ తిన్నట్టే శనక్కాయలు, కానీ ఆ పచ్చి శనక్కాయలు తింటే ఎంతో ఇష్టమంట. తింటే వెంటనే ఏమైపోతుంది? కదిలి పడిపోతుంది. అలాగా తినగా నూనె పెట్టుకొని నమ్మరు ప్రయోజనం ఉంది. తిన్న అంటుంది ఆవిడ. ఏమైనా వచ్చిందంటే శివలు కాదు, కొంచెం నా షావులు ఇదే మాయరావు. మరి అలా వస్తుంది. తిన్నప్పుడు మమ్మల్ని సావధం కొట్టడానికి ఎందుకు తిన్నావు? ఇంట్లో ప్రయోగం చేసుకో, ఏమి జరగదు. ట్రైన్లో నీ ప్రయత్నం ఏంటంటే అసలు చూద్దామని. దేవునికి స్తోత్రం. టెస్టులు చేయడం ఎక్కువైపోయింది క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ప్రభు చేతిలో ఉన్నాం. మనం పరీక్ష పెడతారు. అనవసరంగా మన సాక్ష్యాన్ని, మన స్థితిని, మనకి ఇచ్చిన వాటిని పాడు చేసుకోకుండా కాక. రెండోది ఏంటంటే మనల్ని మనం చంపుకోవాలి. ముందు మనకి ఏమవ్వాలి? మన మీద మనకి ఆశ అనుకోవాలి. ఆయన గుప్పు కలిసి చూడండి. పోజేయడం ఒక అతను పోజేయ వందనాలని ఇప్పుడు తగలంటారు అని ఆశ పెట్టుకోడు. మళ్ళా పాపం అప్పుడే కొనిపెట్టే పాపం మంచిది ఏంటండి, అది మంచి ఏదో రాజకీయం వేసి ఈ పెద్దలు తింటారు కొంతమంది. పెద్దలు బెచ్చబడిపోవాలని ఏమండి ప్రజలు అన్నాన్ని లోపల దేవుళ్ళకి ఎక్కడ చదువుతారు వీళ్ళు? ఆదివారం కనపడదు సరిపోదా? ఇంకెక్కడెక్కడ వందని చెప్పాలి. పొద్దున్న చేయదు మంది వరం అనేది బ్యాగ్ వేసుకొని మొత్తం చూస్తాడు కాళ్ళకి ఏమండి అని తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. ఒకరోజు దేవుడు ఆయన సంధించాడండి. దేవుని స్తోత్రం. పాపి నాకు ఏదైనా గొడవలు జరిగితే రాగానే 7 కత్తులు ఉంటాయండి అది బొడ్లో. చూద్దాం బాబాయ్ అనుకున్నది అది సాక్ష్యం అవుతుంది. దేవుని స్తోత్రం. ఏమండి ఎప్పుడు కూడా బొడ్లో కత్తులు ఉంటాయి అంటాడు. అన్న ఎవరాడు? ఎంత వయసు ఉంటుంది? ముదిరిగా అంటే వెనుక తట్టిలు అంట. బచ్చగాడా అంటే ఎత్తగట్టే మామూలు అలా అనేది చచ్చిపోయి కత్తిపెట్టి వెళ్ళాడు అంటే. ముసలాడా అమ్మో అయితే అసలు తెగదని చెప్పేసి ఇంకా కత్తిపెట్టి వెళ్ళాడు. ముదురు తలకాయ గమ్ముతాయి తెగవు కదండి. మరి ఏమనుకున్నారు? ఆ సైజుని బట్టి, ఏజ్ని బట్టి, మెడ సైజు బట్టి కత్తిపెట్టి వెళ్ళాడు అంట. దేవునికి స్తోత్రం. అలాంటి వ్యక్తి ఈ రోజున గొప్ప సాక్షిగా వాడు చెప్పడం. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒకసారి రోడ్డు మీద ఆడబెట్టుకుంటుంటే 3 వెళ్ళి మీ సాగులు ఏం పోసా అంటే ఛో అని చెప్పేసి వేస్తూ నామలో ఈ రోజు వదిలేస్తున్నాను రోడ్డు మీద పడేసాడండి. ఆ రోజు వరకు అతను గుట్కాలు, పాన్లు, మందు ఏమండి 3 పుళ్ళు తాగేసేవాడు. కానీ ఇంత కూడా మనిషి ఎవరికి
దొరికిపోతుందా? అసలు వాసన రాక ఇంకోటి తాగిపోవడం లేదు, జిన్నంట. ఏమండి, దేవుని స్తోత్రం. కానీ ఈ రోజున నువ్వు ఎంత బలవంతం చేసినా సరే అందరూ ఇప్పుడు ఇదివరకు అందరూ మొత్తం తలుపు వేసుకోవాలి. ఇదివరకు సురేష్ పాస్టర్ గారు, అత్తగారు, మామగారు హోటల్ ఉండేదండి ఆ ఊర్లో జీడిమట్లో. ప్రార్థన పెట్టుకుంటామంటే రాళ్లతో శరణం కొట్టేశాడు. కానీ ఎందుకు పోసేయాలి, ఆరోగ్యం పాటు చేసుకున్నావు అని చిన్న సాక్ష్యం చెప్పారంట. ఇంకొక అరగంట ముగిస్తాను, ఫోన్ ముగించండి. ఏమండి, దేవుని స్తోత్రం. ఏమండి, ఎందుకు పోసేయాలా, ఏం చేద్దాం కానీ ఆ చిన్న మాటకి మొత్తం మారిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలగాక. ఎందుకు పోసేయా, ఎందుకు పరువు మీ ఇలా ఉంటే రేపు పొద్దున్న నీకు మగ పిల్లలు పుట్టాలన్నావు, ఆడపిల్ల ఉందన్నావు, ఎలా పెళ్ళి ఏంటి పోసేయా, నీకు బోర్డు ఆస్తుంది అసలు ఏంటి, అసలు అందరి నుంచి భయపడుతున్నారు ఏమనుకున్నాను వాడు. కానీ ఆ రాత్రి దేవుడు మొత్తం మీద మాట్లాడాడండి. మేము అమ్మాని ఇలాగా తిడతామండి, నువ్వు చచ్చిపోతుంది, ఇదేం పాడుకుంది, ఇదేం పాడుకుంది, ఇది బోర్డు కొట్టేస్తున్నాడు నువ్వు, ఇది మొత్తం మీద జరిగిందండి. ఆశ్రయించుకున్నాడు, చీ అనుకున్నాడు, వేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతో మందికి ఆ క్రైస్తవ వివాహం చేయడం మాట్లాడుతున్నారు. తెలంగాణలో చేయడం మాట్లాడుతున్నారు. పైగా జీడి మాటలలో ఆసాబు గారు పిలిచి గవర్నమెంట్ స్కూల్లో పెళ్లి చేశాడు. అనేదో పొరపాటు మీద మాట అంటే కొట్టడానికి చేస్తున్నారు భాష చెప్పి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత సవాల్. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం ఎప్పుడు సపరేట్గా ఉండదండి, సవాల్తోనే ఉంటుంది. తగ్గ బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి. నువ్వు దేవుడి కొరకు ఎన్నో అనుభవిస్తున్నావు, భరిస్తున్నావు, బాధపడమాక. ఏలియాను ధైర్యపరిచిన దేవుడు మన ముందున్న భక్తులు ధైర్యపరిచిన కూడా రెండోది అగ్ని దిగిరాలు మొదలు ఏం చెప్పుకున్నామండి, మన ప్రార్థన బలిపెట్టడం బాగు చేసుకున్నాం కాక. ఏదో పాస్టర్ మధ్య 26 అసలు పెద్ద అచ్చరాలు అసలు ఏదో ప్రార్థన చేద్దానికి ఏదో గుర్తు చేతను అడుగుతున్నాడని నువ్వు బాగు చేసుకోవడం చేత కాక. దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. రెండోది ఏంటంటే మనము సమర్పించుకోవడం కాక. సమర్పించుకోవడం కాదు, ముగ్గురు జీవులు తీయడమే కాదండి. సమర్పణ 2 రకాలు. పైన తీసేయాలి మనుషులు కనపడటం కోసం, లోపలి తీసేసుకోవాలి దేవుడిని కనపడటం కోసం. క్రైస్తవులు 2 రకాల సమర్పణ ఉండాలి. ఏదో ఒకటి లేకపోయినా ప్రమాదమే. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా లేదన్న మాటలు? ముగ్గురు జీవులు తీసేయడమేమో బాధ్యతలు ప్రజలు కనబడేలాగా. ఈ వ్యక్తి దేవుని బిడ్డ, ఈ వ్యక్తి అమ్మో ఇది జీవితం అంకితం చేసుకుందామని అందరికీ అర్థమవడం కోసం సమర్పణ. లోపల తీసేది దేవుడు ఆనందిస్తాడు. లోపల ఏముంటాయి, సమయం లేదు, చాలా ఉంటాయి. 2 సమర్పణ క్రైస్తవులకు అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సంపూర్ణంగా ఏం చేసుకోవాలంటే ఆయనకి ప్రాణ, ఆత్మ, దేహ శరీరాన్ని సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆత్మను దిగి నడిపించును గాక. రెండోది ఏంటంటే మనం సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం చెప్పాం కదా, ముగ్గురు చేయడం కాదు. నేను పని చేయనండి, చేయలేం కాదు, నేను చేయనండి, నేను దేవుని పెట్టినే, అది కూడా సమర్పణ. ఆ వైరాగ్యం నీకు ఉండాలి, ఆ ఆసక్తి నీకు ఉండాలి. 2 పిల్లలు ఒకసారి కొంచెం నేను రాను, ఇద్దరికి వచ్చేవాడు రానండి. నువ్వేమొస్తున్నాడు, మోతే తీయాలి, డబ్బులు కూర్చో ఉంటే ధైర్యం. ఎక్కడికి వాట్సాప్లోకి బాబాయ్ దేవుని స్తోత్రం. నువ్వు పెద్దోడు, నువ్వు రాకపోతే మా ఇంట్లో పండుగ జరగాలి, నువ్వు ఉండాలి, కూర్చుంటేనే అక్కడ ఎక్కడ అయిపోతుంది. మనం తాగినప్పుడు కూర్చోవడం దిగలి, అవునా కదండి? దుష్టులు ఆలోచన చొప్పున పాపులు మారకున్నా అపహాసం కూర్చునే చోట అసలు అపహాసుల మధ్య కూర్చోనప్పుడు నువ్వు వెళ్ళి ఆ బార్లో కూర్చుని ఏం పద్ధతిగా ఉండదు దేవుడి దగ్గర. మన సిట్టింగ్ ప్లేస్ కూడా మార్చుకుంది కాక. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే అగ్ని దిగి రావాలంటే మన సమర్పణ స్థాయి పెరగాలి. మూడోది ఏంటంటే చూడండి ఏం జరిగింది, ఒకటేమో ప్రార్థనా బలిపు, రెండోదేమో సమర్పించుకునే జీవితాలు మొయ్యుకోవాలి. మూడోదిగా చూస్తే ఏంటంటే అక్కడ ఒకటి అగ్ని, మూడోది ఏంటంటే ఒక మాట ఉంటుందండి 32 చదవండి ఒకసారి. 32లో పేజీ తిప్పండి. పేజీ తిప్పాక రాళ్ల చేత యెహోవా ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రాళ్ళు మాణికల గింజలు పట్టినంత లోతుగా గొయ్యి తవ్వించి తర్వాత చదవండి. ఆమేన్. ఒకసారి నామం దేవునికి స్తోత్రం. 3వ మాట 4వ మాట ముగిస్తాను. కట్టెలు ఎలా పేర్చాలంటే అండి, ఈ క్రమమే, ఈ కట్టెలే ఉపదేశం. దేవునికి స్తోత్రం. ఈ క్రమమే ఉపదేశ క్రమం. దేవునికి స్తోత్రం. మూడోదిగా అగ్ని దిగి రావాలంటే ఎలా పడితే అలా ఉంటే పోతుందండి. కట్టెలు కూడా ఎలా పేర్చాలంటే ఇక్కడ ఏం కాదండి, మోపదులు పాడింది పాస్టర్ గారు, దేవుడు ప్రార్థన కుదరదు. అక్కడ మోపడితే కుదరదు. అక్కడ వాటిని క్రమంగా పేర్చాలి. యేసుప్రభువు కూడా అద్భుతం చేసేటప్పుడు ఏదో రకంగా 1 2 3 కాసుకోండి ఆయన పైకి ఇసిరండి 2 ముక్కలు. ఒక క్రమంగా ఏం చేశాడండి, అద్భుతం జరగాలన్నా, అగ్ని దిగి రావాలన్నా, నీ నామము దేవుల్లో నీ స్థాయి పెరగాలన్నా క్రమము చాలా అవసరం. క్రైస్తవుల్లో
ఏం కాదు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు సంపి తినేస్తాడు బాబాయ్. నేను చుట్టమని నువ్వు సంపి నాకు పాస్టర్ గారికి ఏమన్నా పాస్టర్ కొన్ని లక్షలు దొరుకుతాయా? పరలోకంలో బహుమానం నీకు రావాలన్నా, పాస్టర్ గారు ప్రతిఫలం పోకుండా ఉండాలన్నా క్రమం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. భూమి మీద ప్రతి దానికి క్రమం. దేవుని దగ్గర క్రమం ఉంటుందా? క్రమం ఉండాలి వద్దండి. ఈ సంవత్సరం మన క్రమాలన్నీ బైబిల్ ప్రకారం సెట్ చేయబడి గాక. దేవునికి స్తోత్రం. ఏం కాదండి బాబా, మా పాస్టర్ గారు 5 గంటలుగా ముగించడం బాబాయ్, పాటలు ఆరాధనలు ఎన్ని చేస్తారో అవి బాబోయ్, నాకు నడుమే పని తెలిసి కూడా ఇంకో సెలవు ఇస్తాడు. రేషన్ కార్డు కానీ ఉంచున్నప్పుడు ఇలా పట్టేస్తాను అక్కడ 3-5 గంటలు అక్కడ ఎండకి రేషన్ కార్డు ఎత్తి పెట్టిన నిలబడినప్పుడు లేదా నీకు నొప్పి. దేవునికి స్తోత్రం. విమర్శిస్తున్నానని కాదు, ఇది సత్యము. భౌతికమైన వాటి కోసం అసలు నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. అడిస్తాడో సత్తాడు. ఇల్లు ఈ సమయం ఎంతమంది మారుతున్నారంటే పయ్యుడు అవి పూజలు దెయ్యాలు ఉంటున్నాయి, ఇవ్వట్లేదు. ఏం చేయాలి మరి? దేవునికి స్తోత్రం. ఆయన మీద మనసు పెట్టుకుంటే అది అక్కడ నీకు అమ్మా అసలు భయభక్తులు ఉన్నాయి మీకు. ఇందాక ఒకళ్ళు ఇచ్చారు కోటింగ్, మీరు చర్చకు చెప్పేసిన తర్వాత నేను చర్చ్ చేసి లేడీస్ ముసుగేసుకోవాలి, తర్వాత బైబిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాం ఎవరైనా సరే. అలాంటి పరిస్థితి రానివద్దు అని కోపపడినవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే ఉపదేశ క్రమానికి ఏమవ్వాలి? మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. ఒక ఉపదేశం ఉంది మనకి, ఉపదేశం అందరూ చెబుతారు, కానీ మనం ఏం చేసుకోవాలంటే అండి క్రమపరచుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పనా ఏమండి, మనం బట్టలు కుట్టించుకుంటాం, అన్ని షర్ట్లు బటన్స్ కరెక్ట్గా పెట్టుకున్నావా? నా షర్ట్ నా ఇష్టం అండి అని అనుకుంటావా? ఒకటి విడివిడి పెట్టుకుంటామండి, ఓ చేయకూడదు కుట్టించుకుంటావా? అన్నిటికీ క్రమపరచుకుంటాం. అలాగే ఉపదేశ క్రమానికి ఎన్నాళ్ళు లోపడకుండా ఇష్టమైన బ్రతుకుతామండి. కాబట్టి మూడోది ఏంటంటే ఉపదేశ క్రమానికి, వాక్య క్రమానికి పూర్తిగా మనం ఏం చేసుకోవాలంటే లోబడిపోవాలి. అగ్ని దిగి వచ్చింది కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. నాలుగోదిగా ముగింపు ఏముందో చూడండి. చూడండి ఉంచి చూడండి ఒక మాట ఉంది ఇక్కడ. చదవండి 30 తర్వాత కోసి కట్టెల మీద ఉంచి క్రమముగా పేర్చి ఎద్దు తొనకలను కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీద కట్టెల మీదను పోయేవాలని చెప్పారు. దేవునికి స్తోత్రం. 4వదిగా ఏం పోయాలని అక్కడ? నీళ్లు పోయాలి. మొదట అగ్ని దిగి రావాలంటే నీ ప్రార్థనకి పైనుంచి పరిశుద్ధాత్మ సహాయం రావాలన్నా, ఏ నుంచి పైనుంచి కిందకి నీ ప్రార్థనకి ఏదో ఒకటి కిందకి దిగాలంటే మొదట మనం ఏం చేయాలండి? ప్రార్థన బలిపెట్టి బాగు చేసుకోవాలి. రెండోది మనం సమర్పించుకోవాలి. మూడోది ఉపదేశ క్రమానికి. పాస్టర్ చాలా బాగా చెబుతాను బాబు అంటే పాస్టర్ గారిని పోగొడితే నీకు నరకమే, ఉపదేశ క్రమానికి లోబడితే నీకు నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. మాస్టర్ గారిని పోగినంత కాలం, సేవకులను పోగినంత కాలం, సంఘాన్ని పోగినంత కాలం మా సహవాసం ఎంత మంచి బిడ్డలో అంటే నువ్వు చాలా డ్రింజం అంటే ఒక సంఘానికి వెళ్తే పాస్టర్ చాలా మంచివాడు, పాస్టర్ అత్యుం చెబితే అసలు బుర్ర తిరిగిపోతాడండి. మరి నీ బుర్ర గొర్రె ఉందండి అని అడిగారు. మీరు మరేను కాకపోతే ఇంకేమన్నా నేను? దేవుని స్తోత్రం. పాస్టర్ గారు సంఘం మంచిదే కాదట్లేదు, కానీ నీలో ఏది కొంచెం దేవుడికి స్తోత్రం కలుగుగా. చెబుతున్నాను కదా, మాస్టర్ని పోగొట్టడం, మందిరాన్ని పోగొట్టడం, మరి ఆ సహవాసాన్ని పోగొట్టడం కాదు. ఏమండి, నిన్ను నన్ను దేవుడు పొగిడిలా చూసుకోవాలి. ఆ స్థాయికి ఎదుగుదాక ఇందులో ఎవరిని ఉద్దేశించి కాదు, నేను కూడా అందులో అనుకుంటున్నాను. ఇదిగో నా ప్రియకుమారి ఏంది, నేను ఆ సాక్ష్యం రావద్దండి అక్కడ. అది ఎవరి సాక్ష్యం? అది ఏసే సాక్ష్యం. మూడోదిగా ఉపదేశం. నాలుగోది ఏంటంటే నీళ్లు పోయాలంట. ఈ నీళ్లు దేని సాదృశ్యం అనుకున్నారు? యోహాను 7వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ సాదృశ్యం. దేవుని స్తోత్రం. నీ బలిపీఠం బాగానే ఉంది, ఏమండి నీ సమర్పణ బాగానే ఉంది, తర్వాత నీ యొక్క వాక్యం విధానం సెట్ చేసుకుని వాక్య ప్రకారం జీవించే జీవ విధానం బాగానే ఉంది, కానీ ఆత్మ లేదు. పరిశుద్ధాత్మ నమ్ము. భాష మాట్లాడు నీకు ఎలా పోరం. నువ్వు నోరు మూసుకుంటూ ఏదో వాగుతా ఉంటావు, వాగుడుతా ఇలాగా నీకు అడుగు లేదు, నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఎందుకు తెలిసేది భారంగా ప్రభు మాట్లాడుతున్నాడంటే మనం లేకపోతే ఊరుకుందాం, అడుగుదాం, కానీ ఆ భాష మాట్లాడేవారు ఎలా పని చేస్తే బైబిల్ ఉందండి. మనుష్య కుమారుడు వ్యతిరేకంగా మాట్లాడే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ మాట్లాడితే ఇంతమంది సేవలు చూశాను. పరిశుద్ధాత్మ ఎలా గౌరవం చేసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మంచం మీద ఉండి చాలా ఘోర మరణం చెందారు. ఏంటండి ఇప్పుడు పరిస్థితి అంటే
దేవుడు అనేకలు మాట్లాడాడు. అంత సేవ అంతా మంచిదే, కానీ అంచెలు ఎందుకు మీరు ఇలా ఇన్ని సంవత్సరాలు నలిపానయ్యా అంటే చూడండి, నా ఆత్మ విమర్శించాను. చూసారండి, దేవుడి స్తోత్రం. ఈ రోజున ఆత్మ లేకపోతే అసలు మనం దేవుడు పెట్టడమే. ఒకసారి స్టీఫెన్ పాల్ గారు సరోజీ గార్డెన్ మీటింగ్ పెట్టారు. స్టీఫెన్ పాల్ గారు క్షమించారు పెడితే అక్కడ చాలా మంది యవనస్తులు వచ్చారు. ఒక ఆయన యవనస్తుడు ఆయన డౌట్ అడుగుతున్నాడంట. మొట్టమొదటిసారిగా జీడిమట్టలో ఫంక్షన్ హాల్ మీటింగ్ పెడితే అదే మొదటిసారి పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చినాయినా సరే వచ్చిన వచ్చింది. అడిగితే ఒక ఆయన ఆత్మీయ సంఘానికి వెళ్తున్న ఒక వ్యక్తి, అయ్యా మరి మా సంఘంలో పరిశుద్ధాత్మ మాట్లాడితేనండి మరి కొంచెం ఇబ్బంది అండి, మరి మమ్మల్ని ఉండేవారంటే ఒకటే బిడ్డ డ్రైవర్ లేని బస్సు ఎక్కన్నాడండి. నువ్వు డ్రైవర్ లేని బస్సు ఎక్కుతావని అడిగాడు స్టీఫెన్ పాల్ గారు. ఎక్కడ అన్నాడు? అర్జెంట్గా సంఘాలు బయటకు వచ్చి కొన్ని వేల మంది మధ్యలో దేవుని స్తోత్రం. మరి ఆ ధైర్యం చెప్పొచ్చా? మీరు అసలు ఏంటి ఆయన చెప్పిన వ్యక్తి ఏదో గలీలో భాష కాదు, ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన, పైగా జీడిమట్ల సెంటర్లో. దేవునికి స్తోత్రం. మీ సంఘం ఆత్మ లేదా? ఆత్మను ఒప్పుకోరా? ఆత్మ లేకపోయినా పర్లేదు, కానీ ఒక ఆత్మ ఒప్పుకోరంటే విమర్శించారంటే అర్జెంట్గా సంఘం పెట్టుకొచ్చాయి. ఆ సంఘం చేరుకుంటున్నాను ఆత్మల సంఘాలకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎంత ఒకప్పుడు భౌతికంగా దీవించబడ్డారు, ఇప్పుడు ఆత్మీయంగా కృపావరం నిండిపోయారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఏదో సంఘానికి వెళ్ళిపోయి దూరేసి ఏదో టైం పాస్ దగ్గరనో లేదా దూరమనో మనం చెప్పి ఇది కాదు మన కొలత. మనం వెళ్తున్న సంఘంలో సేవకుడు ముందు ఒక నియమం కలిగి ఉన్నాడా? మనం చెప్పిన దాకా బుర్రవుతున్నాడా? దేవుడు చెప్పిన బట్టి బ్రతకాలని మనం గొడవ పెడుతున్నాడా? ఆత్మ ఆత్మ ఆత్మను కలిగిన సంఘం అంట. దేవుని స్తోత్రం. వాస్తవం ఇది. చెబితే ఈయన ఇక్కడ అడిగినందుకు ఇలా అడిగాడంట, చీకటి పాల్ గారు మీటింగ్ పెట్టారంట, పలానా మన సంఘంలో అడిగాడంట అని అన్ని అసలు సంఘం తెలుసుకోవా? ఎవరు భయపడతారంట? సేవకుడంటే భయపడతారు. పరిశుద్ధాత్మ దేవుడు భయపడతారంటే ఎవరికైనా వెళ్ళిపోతే సంఘంలో. ఈ రోజున అన్ని పెద్ద సంఘం, బాప్టిస్ట్ సంఘాలు, ఉదర సంఘాలు, ఎన్ని కొంతమంది సంఘాలు మీకు తెలుసా? నిలబడి ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక పెళ్లికి వెళ్తే ఆయన పెందుకోసం పాస్టర్ గారంట లోదర సంఘంలో భాష మాట్లాడతారు. ఏంటంటే బాబు మిమ్మల్ని ఎలా ఊరుకుంటారంటే పాస్టర్ గారు వీళ్ళు మనం జీతగారు పెట్టుకున్నారు, నన్ను ఎలా కాపాడుకు నేను పరలోకం వెళ్ళాలంటే ఆత్మ తెగబడాలి. నేను జీతం రావాలని ఏదో చేస్తున్నాను, కానీ నేను ఆల్రెడీ హోలీ స్పిరిట్ పెందుకోసం నేను. దేవునికి స్తోత్రం. ఆ పెందుకోసం సంఘం కాదు, ఆ ఎక్స్పీరియన్స్. పెందుకోసం ఇది నాటే ఏమంటే డినామినేషన్, ఒక వ్యవస్థకు సంబంధించిన పదం మెటీరియల్ కాదు అది. అదొక ఏంటంటే పెందుకోసం అనుభవం అనేది ఒక స్పిరిచువల్, ఒక ఆత్మసమైన అనుభవం. అది దేవునికి స్తోత్రం. పెంతుకోస్తు అనేది ఒక అనుభవంగా ఉండాలి తప్ప అది ఒక డినామినేషన్గా వ్యవస్థగా గొడవలు పెట్టేది మాత్రం ఉండేది చూడకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏరియా ప్రార్థించక అభివృద్ధి వచ్చింది, అందులో లేచిన పడదాం. దేవుడి మాటలు దీవించింది కాక అడుగుదాం, ప్రార్థన చేసుకున్న ప్రభు మీకు వందనాలు వందనాలు వందనాలు. యెహోవా ఏ దేవుడని ఇంతవరకు నేను మౌనంగా సీక్రెట్ క్రైస్తవుడిగా సైలెంట్ క్రైస్తవుడిగా ఉన్నానయ్యా. నేనంటే ఎవరికి తెలియదు నాయన. నీ గురించి ఇన్ని సంవత్సరాలు ఎవరికి చెప్పకుండా భయపడ్డాను. ఉద్యోగం పోతాను, నేను క్రైస్తవుడిని తెలిసిపోతేనే భయపడ్డాను ప్రభు. ఈ అంచె దినాల్లో నీ కోసం నేను నిలబడ ఏరియాగా వాడుకోను ఆయన. ఆయన అగ్ని దిగి రావాలి నాయన, అభిషేకం దిగి రావాలి నాయన, నా ప్రార్థనకు సమాధానం దిగి రావాలయ్యా. అయ్యా నా ప్రార్థన బలిపెట్టాలి నాయన, బాగు చేసుకోవడం నాకు నేర్పండి అయ్యా. అయ్యా నన్ను నేను సమర్పించుకోవడం నేర్పండి అయ్యా. కొన్ని నియమాలు ఎవరు నన్ను హెచ్చరించరు కానీ ప్రభా, నన్ను నేనే హెచ్చరించుకోవాలి ఆయన, నన్ను నేనే తిట్టుకోవాలి నాయన, నన్ను నేనే నియంత్రించుకోవాలి నాయన. అడ్డనుకు నాకు ఇవ్వండి నాయన. సమర్పణకు రావాలయ్యా రావాలయ్యా రావాలయ్యా. అడుగుదాం అడుగుదాం. ఎవరు హెచ్చరించడం వినవు కదా. నిన్ను నీవు హెచ్చరించుకుంటే నీకు ఆశీర్వాదం, నిన్ను నీవు గద్దించుకుంటే నీకు ఆశీర్వాదం. మనల్ని మనం విమర్శించుకునే తీర్పులోకి వెళ్ళండి. వాక్యం చెబుతుంది బిడ్డ, ఈ రాత్రి అంతా అదే పనిలో ఉండాలి, ఈ మధ్యాహ్నం అదే పనిలో ఉండాలి. అయ్యో ఇంతవరకు నేను ఎవరు హెచ్చరించాలని బాధపడ్డాను, కానీ నన్నే హెచ్చరించుకోని స్థితిలోకి వెళ్ళలేకపోయాను, నన్నే గద్దించుకోలేకపోయాను అని ఒక ఇప్పుడే మనం బాధపడదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు ఆయన. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఏరియా వల్ల మా ప్రార్థన బలిపెట్టాలి, బాగు చేసుకోవాలి, మనం నేర్పించండి అయ్యా నాయన. సంపూర్ణ సమర్పణ నియంత్రించి అనుభవం దయచేయండి అయ్యా. మూడోదిగా ఉపదేశం. వాక్యం వింటా వెళ్ళిపోతున్నాను, వాక్యం వింటా నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నాను, కానీ ఇదిగో నాకు వాక్యం తెలియట్లేదు, చదువులేదు అనుకుంటున్నాను, కానీ ప్రభా ఉపదేశ క్రమానికి నేను లోపట్లేదు నాయన. ఉపదేశ క్రమం నాకు ఇష్టం అవ్వట్లేదు నాయన. ఆయన నన్ను క్షమించిన ఉపదేశ క్రమాన్ని అప్పగించుకోవాలయ్యా. అట్టి వాక్యం దయచేయండి.
అక్కడికి ఎన్ని ఉన్నా కానీ పరిశుద్ధాత్మ నేను పొందాలయ్యా. నీ ఆత్మ లేకపోతే నీ బిడ్డని కామెంట్ అవ్వను ఆయన. ఓపెన్గా చెప్పేసావు ప్రభా. ఇంతవరకు ఆత్మ లేకుండా ఏదో కష్టపడి బతికేస్తాను, నా కుటుంబం ఏదో బతికించుకున్నా అనుకున్నావు కానీ దేవుని ఆత్మ అధికారానికి అప్పచెప్పించుకునేటన్నా అయ్యా. నేనే లేకపోతే నా బిడ్డకి ఏమనుకుని ఎదుగుతానయ్యా. మేము చనిపోయినా మా బిడ్డ బ్రతకాలంటే నాయన పరిశుద్ధాత్మ మీరు మా కుటుంబాన్ని చూడాలయ్యా. మేము కొంతకాలమే ఉంటాము కానీ ఆయన ఆత్మీయం ఆదరించేది, ఆత్మీయం బోధించేది చెబుతున్నాం కాబట్టి ఆత్మాభిషేకంతో మా సంఘం మా కుటుంబాలు వ్యక్తిగతంగా నేను ఈ సంవత్సరం పరిశుద్ధాత్మను పొందుకోవాలయ్యా. ఈ ఆది అపోస్తుల వల్ల నీ సేవ చేయాలయ్యా. ఆది అపోస్తుల సంఘంలో విశ్వాసం నేను కూడా మండాలి నాయన. నేను ప్రార్థన చేసిన గొప్ప ప్రజలుగా ఈ 4 గంటలు కడిగి నేను అడుగుతున్నానయ్యా. నేను ప్రార్థన చేసిన ఏదో ఒకటి జరగాలి ఆయన. సూచన నా బంధువుల మీదకి రావాలయ్యా. నేను ప్రార్థన స్నేహితులకి రావాలయ్యా. ఈ అనుభవం కలిగిన అనుభవం అడిగించి ఈ వాక్యమాలో ఫలింప చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. హల్లెలూయా. నూతన క్రియను చేయి. మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ సాక్ష్యాలు మాకు వినిపించుదని మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీ అద్భుతమైన కాపు ఎవరేమనుకున్నా కానీ ప్రభా ఇదిగో నాయన నీ సహాయం మాకు అవసరం, నీ కృప మాకు అవసరం, మీ నాయన వాత్సల్యం మాకు అవసరం, మీ చేదోడు మాకు అవసరం నాయన, మీ నడిపింపు మాకు అవసరం అని తండ్రి నాయన. ఆ మధ్య ఏలియా గారిని తీసుకొచ్చి మాతో మాట్లాడేవు నాయన. ఏలియా నాయన ప్రభువా ప్రార్థన చేయగా నాయన ఎందుకు ప్రార్థన చేశాడో నాయన ఏలియా యొక్క వ్యక్తిగత అనుభవాలు మాకు నేర్పించావు నాయన. ఆ యొక్క అనుభవాలు మేము కలిగి ఉన్నట్లుగా ఇదిగో మేము కూడా అనుభవాలు గుండా వెళ్ళడానికి మాకు దయచేయండి నాయన. ఓ మా ప్రార్థన బలిపీఠాలు బాగు చేసుకుని ఇంకా సంపూర్ణమైన సమర్పణ కలిగిన ఆయన కేవలం మనుషులు కనబడే ఏదో ఆభరణాలు తీయటమే కాదు కానీ బ్రహ్మ హృదయపూర్వకంగా అంతరంగం మీకు సమర్పించుకునేటట్టుగా మా హృదయం పరిపూర్ణంగా వశం చేసుకునేటట్టు నడిపించండి నాయన. మీకు వందనాలయ్యా. ఉపదేశం వింటున్నా కానీ ప్రభా అప్పగించుకోకపోవడం ద్వారా నాయన దేవుని మార్పాలు కనబట్టలేదు నాయన. అందరూ కూడా మమ్మల్ని అందరిలాగే చూస్తున్నారు కానీ ఒక ప్రత్యేకత మాకు ఇంకా రాలేదు నాయన. అయ్యా కనికరించండి అయ్యా. ఆఖరిగా పరిశుద్ధాత్మని పొందాలి నాయన. ఎక్కడ కొడుకున్నామని దొరికేస్తారు కాదయ్యా. నీవే మమ్మల్ని బలపరచాలి, నీవే మమ్మల్ని అభిషేకించాలి నాయన. ఉపవాస ప్రార్థనలో నాయన అన్నాడు మేడగదిలో 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వారు ఏకదాటిగా ప్రార్థన చేసినప్పుడు నాయన నాయన 50వ రోజున వారందరి మీద పరిశుద్ధాత్మ దింపిన అందరిపై ఆత్మ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు నాయన. 108 ఒక్కరిని విడిచిపెట్టలేదు నాయన. ఆ సగబంధాన్ని ఆత్మతో నిండిపోవును గాక. ఫలింపచేయండి యేసు నామములో ఫలింపచేయండి. ఇప్పుడు అందరినీ ఆత్మతో నింపుకోండి నాయన. అనారోగ్యంతో వారిని బాగు చేయండి నాయన. ఎవరైతే పైకి చెప్పు లోపల దాచుకు మదన పడుతున్నారో ఆర్థిక పరిస్థితులు, శరీర ఆరోగ్య పరిస్థితులు ఎంత విచారంగా ఉన్నాయి ప్రభు. అయినా కానీ మీకు అసాధ్యం ఇది లేదు నాయన. యెహోవాయే దేవుడని ప్రభు మేము మీ పక్షంగా నిలబడినప్పుడు మా పక్షం నిలబడతానని మా ఎదురు ఎంతమంది ఉన్నా కానీ ప్రభా మేము ఎన్నోసార్లు ఒంటరిగా మిగిలినా కానీ 7,000 మంది ఏలియాకు ఉన్నా కానీ ప్రభా ఒక్కరు కూడా సహాయం చేయలేదు. ఎందుకంటే మీరే చేయనివ్వలేదు నాయన. రోజు మాకు ఎంతో మంది ఉన్నా కానీ అయ్యో మాకెవరూ సహాయం చేయట్లేదు. ఎంతమంది దేవుడి బిడ్డలన్నా దేవుడి ప్రేమ చూపించి అనుకుంటున్నావు. పొరపాటు దేవుడి నీ చెంతకు రానివ్వట్లేదు. ఎందుకంటే నీవే ఆ కార్యం చేయాలి. యెజబెల్ ఎదిరించి అభిషేకం నీకే ఉంది. ఆ 7,000 మంది ప్రోత్సాహం నువ్వు కోరుకుంటున్నావు కానీ ఏలియా విషయంలో ఆ యెజబెల్ విషయంలో ఏలియాని విడిచిపెట్టలేదు. దేవుడు దిక్కుమాల మరణం రానివ్వలేదండి. ఒక దివ్యమైన మరణాన్ని రానిచ్చాడు. 7,000 మంది వస్తే కనుక ఒక ఏలియాకు ఘనత ఉండకపోనేమో. నువ్వు అనుకుంటున్నావు ఇంతమంది బంధువులు ఇంతమంది ఆత్మీయులు ఉన్నారే ఎవరు నా గురించి అడగట్లేదు అనుకుంటున్నావు. అవసరం లేదు. ఎవరు నీకు ప్రార్థన చేయగలుగుతారో సహాయం ఇచ్చేది ఆయనే. ఒక్కడే ఎంతమంది ఉన్నా మా వాళ్ళు ఉన్నారు, దేవుడి బిడ్డలు ఉన్నారు, అందరూ ఎవరు పట్టించు అనుకోవాల్సిన అవసరం లేదు. పలకరించి వరకే వారి స్థాయి కానీ పరిమళింప చేసేది యేసయ్యే. అడగడం నీ అవసరాలు అడగడం వరకే మనుషుల ప్రధానం కానీ నేను ఆదరించేది పరిశుద్ధాత్మడే. నీ అక్కలు తీర్చేది పరిశుద్ధాత్మడే. నేను సిగ్గుపడినప్పుడు నిలబడేది పరిశుద్ధాత్మడే. కాబట్టి దేవుడు నీకు దిక్కుమాలిన పరిస్థితులను దివ్యమైన పరిస్థితిగా మార్చేవాడు. నీకున్న దిగదురుపులన్నీ ఒక దివ్యమైన సాక్ష్యంగా మార్చేవాడు. పరిశుద్ధాత్మ మర్చిపోవద్దు. ప్రభు మాకు సహాయం చేయండి. ఇంకో నేను పొరపాటు రాంగ్ ఆలోచన కలిగి ఉన్నాను. అయ్యో వారు సహాయం చేయట్లేదు, అందరూ చూస్తున్నారు, ఒక్కరు కూడా ఏమీ చేయట్లేదని నేను కూడా అనుకున్నాను. ప్రభు మమ్మల్ని క్షమించండి నాయన. అవును ప్రభు, కొన్ని పరిస్థితుల్లో మమ్మల్ని ఏలియా వలె యాకోబు వలె ఒంటరిగా నిలబెడుతున్నాడు. ఏదో కార్యం పట్ల చేయబోతున్నావు.
మా అమ్మకు ఏదో ఒకటి నాయన పైనుంచి దింపబోతున్నావు అయ్యా. అయ్యా అద్భుతం చేయబోతున్నందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరం మా కుటుంబాలు నీ అద్భుతాలతో నిండిపోవాలి ఆయన. అద్భుత కార్యాలు జరగాలయ్యా. పెద్ద కార్యాలు జరుగునుగాక ఆయన. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగినట్లుగా ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరి కలవరంతో ఉన్న ప్రతి వారిని దీవించి ఆస్తులించి కృపాక్షలు తెప్ప అందరినీ ఏరియాగా వాడుకోమని అటువంటి ప్రార్థన బలిపెట్టలు బాగు చేసుకుని ఇది మొదలుకుని ప్రభు ఉపవాస ప్రార్థన మిగిలిన 10 రోజుల్లో మేము బహుగా మండి ఈ రాజ్యాన్ని నుంచి అనుభూతి మమ్మల్ని అందరినీ వాడుకోమని ముఖ్యంగా పసిపెట్టలు ఎవరి బిడ్డలపై నీ ఆత్మను వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి బలపరుచుకుంటున్నాము. పరమ తండ్రి యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విషయం అందుకే ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ కుమారుని యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి ఆయన కృపాక్షేమలతో ఏలియవలి ప్రతి పరిస్థితిలో మన పట్ల శ్రద్ధ చూపి ప్రతి కీడు నుంచి తప్పించి మన శక్తికి మించిన ప్రయాణాలతో మన ముందుకు అద్భుతంగా నడిపించుగాక.